ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్స్ కింద గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. 55 కోట్ల రూపాయలు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో A1గా కేటీఆర్ను చేర్చింది. A2గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీనరసింహారెడ్డిని పేర్కొంది. ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రానా, ప్రస్తుతం ఈడీ కేసు కూడా నమోదు చేసింది, ఎలా చూడాలి? ఇంకా ఎంత త్వరితగతిన ఈ కేసు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? సుమతి, నిన్న సాయంత్రం వరకు కూడా కేటీఆర్ కి నిజంగానే ఊరట లభిస్తుందనేసి కూడా అందరూ భావించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంబరాలకు కూడా రెడీ అయిపోయారు. ఎందుకంటే హైకోర్టు కేసును కూడా విచారణకి స్వీకరించదు అనే ధోరణిలో కూడా వాళ్ళు ఉన్నారు. కాకపోతే అనూహ్యంగా హైకోర్టు స్వీకరించడం, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాల్సిందని కూడా ఆర్డర్ అవుతున్నప్పటి క్షణంలోనే ఈడీ ఎంటర్ అవ్వడం. ఈడీ ఆబ్వియస్ గా, ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ చట్టం కింద ఖచ్చితంగా కూడా ఈడీ ఎంటర్ అవుతుంది. ఎందుకంటే విదేశీ కంపెనీలకి ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా వీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆబ్వియస్ గా అది ఎంటర్ అయ్యి దర్యాప్తు అనేది చేస్తుంది. దాని తగ్గట్టుగా ఏసీపీ దగ్గర ఇప్పుడు ప్రాథమికంగా కేసు నమోదైంది కాబట్టి ఆ దర్యాప్తు వివరాలు కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఇప్పటికే కేసును కూడా నమోదు చేసిన నేపథ్యం మీద కనపడుతుంది. ఓ పక్క హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ఓ పక్క ఏసీబీ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడం. సో మొత్తం 3 విషయాల్లో కూడా కేటీఆర్ కి తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఎంటైర్ కేసులే కొట్టారంటే కూడా ఆయన క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ హైకోర్టులో కూడా చుక్కేది రావడము, ఇక్కడ ఏసీబీ అధికారులు దర్యాప్తు చాలా వేగవంతం చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కింది స్థాయి ఉద్యోగులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పటికే పలుమార్లు కూడా వారు విచారించారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్పట్లో తీసుకున్నారు. ఆ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఈ కేసులో చాలా బలాన్ని చేకూర్చిందని చెప్పుకోవచ్చు. రానా, నిన్న ఏసీబీ ఏదైతే కోర్టులో కేసు వేసిందో దానికి సంబంధించి 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇప్పుడు ఈడీ దర్యాప్తు ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు కాబట్టి ఈ 2 రోజుల్లోనే వారు కూడా నోటీసులు కేటీఆర్ కి జారీ చేసే అవకాశం ఉంది. ఈడీ అధికారుల ముందు ఖచ్చితంగా కూడా ఆయన విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉంది. కేవలం ఒక కేటీఆర్ మీదే కాదు, అరవింద్ కుమార్ పైన కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది. వన్స్ ఈడీ అధికారులు కానీ ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా అనేక కోణాల్లో కూడా వారు విచారణ చేపడతారు. ఎందుకంటే ఆర్థిక అవకతవకలు, ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ పైన కూడా వారు ఎక్కువగా ఫోకస్ పెడతారు కాబట్టి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా వీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కంపెనీ యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా వారు లాగిన తర్వాత అటువైపు కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎటువైపు చూసుకున్నా కూడా కేటీఆర్ వైపు మొత్తం ఉచ్చు బిగుసుకుందే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీబీ కోర్టులో ఆయనకి ఏసీబీ కేసులో ఏమైనా ఊరట లభించినా కూడా ఖచ్చితంగా ఈడీ అధికారుల్లో అంత ఈజీగా అయితే ఊరట లభించే అవకాశమే లేదంటే కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు పేర్కొంటున్న నేపథ్యం కనపడుతుంది. గతంలో కూడా చూసాం, అనేక కేసుల్లో కూడా చూసాం. కాకపోతే ఈడీ ఎంటర్ అయితే మాత్రం అంత ఈజీగా అయితే వారు వదలరు. ఎందుకంటే వారికి ప్రాథమిక ఎవిడెన్స్ లేకపోతే ఎప్పటికైనా ఈసీఆర్ నమోదు చేసుకోరు వారు ఈడీ అధికారులు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కి మాత్రం చిక్కులు తప్పవు అనేది కూడా అంటున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ సో మచ్. అటు ఏసీబీ కేసుతో పాటు ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అయింది. ఖచ్చితంగా కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తున్నట్టే తెలుస్తోంది.